L1 కి సంబంధించినటువంటి టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. దాని యొక్క అప్డేట్స్, దానికి సంబంధించినటువంటి కొనసాగింపులో భాగంగా ఈ ఆదిత్య L1 కి సంబంధించినటువంటి సమ్ మోర్ అప్డేట్ టాపిక్స్ అన్నమాట. ఆదిత్య L1 అనేది లాగ్రాంజియన్ వ్యవస్థ, సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్నటువంటి లాగ్రాంజియన్ వ్యవస్థలకు ప్రవేశపెట్టబడినటువంటి 5 పాయింట్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఈ 5 పాయింట్లలో L1, L2, L3, L4, L5 అనేది ఈ L1 భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి L1 అనే స్థానంలోకి ఇస్రో ప్రవేశపెట్టబడినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ పేరే ఆదిత్య L1 అన్నమాట. సో ఆదిత్య L1 అనేది సూర్యుని యొక్క సమగ్ర అధ్యయనానికి అంకితం చేయబడిన ఉపగ్రహం. ఇది సూర్యునికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి, సూర్యునికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఉపగ్రహం. ఇది మొత్తం ఎన్ని పేలోడ్లను కలిగి ఉంటుందంటే 7 పేలోడ్లను కలిగి ఉంటుంది. భారతదేశం సూర్యునికి సంబంధించినటువంటి అధ్యయనం కోసం ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రయోగంగా మనం ఆదిత్య L1 ని చెప్పవచ్చు. నెంబర్ 2, దీనిలో మొత్తం 7 శాస్త్రీయ పరికరాలు లేదా శాస్త్రీయ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. నెంబర్ 3, ఇవన్నీ కూడా దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఓకే, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 7 సొంత పేలోడ్లను కలిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రయోగం అండి. ఇది ఇస్రో మరియు భారత విద్యా సంస్థల యొక్క సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఇస్రో మరియు భారతదేశానికి చెందినటువంటి 2 పరిశోధనా సంస్థల యొక్క సమన్వయంతో ఈ ఆదిత్య L1 ను అభివృద్ధి చేశారు. సంస్కృతంలో ఆదిత్య అంటే సూర్యుడు అని అర్థం. ఇక్కడ L1 అనేది సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి లాగ్రాంజ్ పాయింట్ 1 ను సూచిస్తుంది. ఓకే, ఆదిత్య అనే పదాన్ని సంస్కృతం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ గా మనం లాటిన్, గ్రీక్ పదాల కన్నా కూడా అత్యంత పురాతనమైనటువంటి భాషను మనం కలిగి ఉన్నాం. ఆ భాష పేరే సంస్కృతం అన్నమాట. ఓకే, ఈ గ్రీకు, లాటిన్ పదాల కన్నా కూడా అత్యంత ప్రాచీన భాషను, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైనటువంటి సంస్కృతాన్ని, మరొక భాష అయినటువంటి తమిళను కలిగినటువంటి అద్భుతమైనటువంటి దేశంలో ఉన్న భారతీయులు మనం. సో మనం ఆవిష్కరణలకు మన దేశానికి సంబంధించినటువంటి పేర్లు పెట్టడం ఎంతగానో గొప్ప అంశం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆదిత్య అనగా సంస్కృతంలో సూర్యుడు అని అర్థం. ఇక్కడ L1 అనేది సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి లాగ్రాంజ్ పాయింట్ 1 ను సూచిస్తుంది. సాధారణ అవగాహన కోసం L1 అనేది సూర్యుడు మరియు భూమి వంటి 2 ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ బలాల యొక్క సమతుల్యతలో ఉన్న అంతరిక్షంలోని ప్రదేశం. భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి లాగ్రాంజియన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి పాయింట్ పేరే ఆదిత్య L1 అన్నమాట. ఇది అక్కడ ఉంచిన వస్తువు 2 ఖగోళ వస్తువులకు సంబంధించి సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి అనుమతిస్తుంది. ఓకే, భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి సమతుల్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ ఆదిత్య L1 అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఓకే, ఎందుకంటే భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని 150 మిలియన్ కిలోమీటర్లు అంటారు. దీన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. ఈ 150 మిలియన్ కిలోమీటర్లు అని ఏమంటారంటే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. ఈ ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ లోని భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాయింట్ ఏమంటారు? లాగ్రాంజియన్ పాయింట్ అంటారు. భూమి నుంచి ఏ వైపుగా? సూర్యుని వైపుగా. భూమి నుంచి సూర్యుని వైపుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లాగ్రాంజియన్ పాయింట్ లో, భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లాగ్రాంజియన్ పాయింట్ లో ఉన్నటువంటి ఈ అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ లోకి మనం ఈ ఆదిత్య L1 అనేటువంటి మిషన్ ను ప్రవేశపెట్టాము. మరియు ఇది 2 ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి అనుమతిస్తుంది. దీన్ని ఏమంటారంటే పార్కింగ్ ఆర్బిటాల్ అంటారు. వీటిని ఏమంటారన్నా పార్కింగ్ ఆర్బిటాల్స్ అంటారు. నెక్స్ట్, సెప్టెంబర్ 2, 2023 షెడ్యూల్ చేసిన ప్రయోగం తర్వాత ఆదిత్య L1 16 రోజుల పాటు భూమికి సంబంధించిన కక్షల్లో ఉంటుంది. భూమికి సంబంధించిన కక్షల్లో ఎన్ని రోజుల పాటు పరిభ్రమిస్తుందంటే, ఏ రోజున ప్రయోగించారు? సెప్టెంబర్ 2, 2023 ప్రయోగించబడినటువంటి ఈ ఆదిత్య L1 ఎన్ని రోజుల పాటు భూమికి సంబంధించినటువంటి కక్షల్లో ఉంటుందంటే 16 రోజుల పాటు భూమి అనుబంధ కక్షలలో పరిభ్రమిస్తుంది. నెంబర్ 2, ఈ సమయంలో ఇది తన ప్రయాణానికి అవసరమైన వేగాన్ని పొందడానికి 5 ఆర్బిట్స్ ని పూర్తి చేసుకుంటుంది. అంటే ఆర్బిటల్ ఎక్స్టెన్షన్స్ ని, ఒక ఆర్బిట్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకుందాం, మీకు ఇమేజ్ చూపిస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ నైస్లీ.
ఇక్కడ చూడొచ్చు మీరు 1 2 3 4 ఇలా మొత్తం 5 ఆర్బిట్స్ లో ఇది తన యొక్క మొత్తం ఇది ఇక్కడ 4 ఇచ్చారు. కానీ ఆదిత్య L1 భూమి చుట్టూ ఎన్ని ఆర్బిటాల్ ఎన్హాన్స్మెంట్స్ చేస్తుందంటే 5 ఆర్బిటాల్ ఎన్హాన్స్మెంట్స్ ని ఆదిత్య L1 అనే మిషన్ చేస్తుంది అనమాట. సెప్టెంబర్ 2, 2023 షెడ్యూల్ చేసిన ప్రయోగం తర్వాత ఆదిత్య L1 16 రోజుల పాటు భూమికి అనుబంధ కక్షల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇది తన ప్రయాణానికి అవసరమైన వేగాన్ని పొందడానికి 5 విన్యాసాలకు లోనవుతుంది. తదనంతరం ఆదిత్య L1 ట్రాన్స్ లాగ్రాంజియన్ 1 చొప్పించే విన్యాసానికి లోనవుతుంది. సో భూమి చుట్టూ 16 రోజుల పాటు 5 ఆర్బిటాల్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ పరిభ్రమిస్తుంది. తదనంతరం ఆదిత్య L1 ట్రాన్స్ లాగ్రాంజియన్ 1 చొప్పించే విన్యాసానికి లోనవుతుంది. ఇది L1 లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న గమ్యానికి 110 రోజుల గమనాన్ని సూచిస్తుంది. ఇది ఆదిత్య L1 లోకి చేరిన తర్వాత 110 రోజుల పాటు తన యొక్క గమనాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటుంది అనమాట. L1 బిందువుకు చేరుకున్న తర్వాత మరొక విన్యాసం ఆదిత్య L1 ను భూమి మరియు సూర్యుడి మధ్య సమతుల్య గురుత్వాకర్షణ స్థానమైనటువంటి L1 చుట్టూ ఉన్న కక్షకు సంబంధిస్తుంది. యాక్చువల్ గా మీరు ఈ పాయింట్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎందుకంటే క్రొనాలజీ మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 16 రోజుల పాటు భూమి చుట్టూ 5 సార్లు ఆర్బిట్లను ఎక్స్టెండ్ చేసుకొని ఇది SOI స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అర్త్ అంటే భూమి యొక్క శక్తికి సంబంధించినటువంటి అంశాలను దాటి బయటకు ఉన్నట్టు అంశాలకు లోపల ఉన్నటువంటి అంశాన్ని SOI అంటారు. SOI అంటే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కి లోబడి ఉంటుంది. సో స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దాటిన తర్వాత ఇది ఏ ప్లేస్కి వెళ్తుందంటే L1 ఇక్కడ ఉన్నాను. L1 ప్లేస్ లోకి డైరెక్ట్ గా వెళ్ళదు. L1 చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ట్రై టు అండర్స్టాండ్. L1 చుట్టూ ఒక నిర్దిష్టమైన హాలో ఆర్బిటల్ ఇన్సెషన్ ఇన్ L1. సో ఇది దూరం ఎంత 1.5 మిలియన్ కిలోమీటర్లు అన్నాం. స్టెప్ బై స్టెప్ చూడడం. ఫస్ట్ ఏం చేస్తుందంటే భూమి చుట్టూ 5 ఆర్బిటాల్ ఎన్హాన్స్మెంట్ ని 16 రోజుల పాటు చేస్తూ నెక్స్ట్ L1 పాయింట్ కి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందయ్యా అంటే 110 రోజుల పాటు చేరుతుంది. సో ఎప్పుడైతే L1 కి దగ్గరకు వచ్చిందో జాగ్రత్తగా గమనించండి. సో ఇలా L1 కి వచ్చి ఇది ఇలా తన ఆర్బిట్ ను కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. L1 చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. L1 చుట్టూ ఇది పరిభ్రమించడం మనం గమనించవచ్చు. సో ఇది ఆదిత్య L1 లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫీచర్ అనమాట. సో L1 లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న గమ్యానికి 110 రోజుల గమనాన్ని సూచిస్తుంది. L1 బిందువుకు చేరుకున్న తర్వాత మరొక విన్యాసం ఆదిత్య L1 ను భూమి మరియు సూర్యుడి మధ్య సమతుల్య గురుత్వాకర్షణ స్థానమైనటువంటి L1 చుట్టూ ఉన్న కక్షకు సంబంధిస్తుంది. ఓకే, ఈ ఉపగ్రహం తన జీవితం అంతా భూమి మరియు సూర్యుడిని కలిపే రేఖకు లంబంగా ఉన్న ఒక సమతులంలో క్రమరహిత ఆకారంలో ఉన్న కక్షలో L1 చుట్టూ పరిభ్రమిస్తుంది. సో మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇది ఆదిత్య L1 అనే పాయింట్ లోకి నిర్దిష్టంగా స్పెసిఫిక్ గా ప్రవేశపెట్టట్లేదు. ఏం చేస్తున్నారు, ఆదిత్య L1 అనే పాయింట్ కి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆదిత్య L1 చుట్టూ పరిభ్రమిస్తూ భూమితో పాటుగా ప్రయాణిస్తుంది. ఓకే, సో ఆదిత్య L1 అనే పాయింట్ లోకి మాత్రమే ఇది అక్కడ మాత్రమే ఉండదు. ఆదిత్య L1 చుట్టూ పరిభ్రమిస్తూ నిరంతరం సూర్యుడిని అబ్జర్వ్ చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి సైంటిఫిక్ పేలోడ్ అంటే వీ కెన్ సే ఆదిత్య L1 అనమాట. ఓకే, సో L1 స్థానంలో ఇది అక్కడే నిలిచి ఉండదు. ఇది ఏం చేస్తుంది, L1 స్థానం నుంచి L1 స్థానం చుట్టూ పరిభ్రమిస్తుంది. యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఆదిత్య L1 అనేది L1 స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉండదు. L1 స్థానం చుట్టూ పరిభ్రమిస్తూ తనతో పాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇప్పుడు భూమి గురించి ఏం చెప్పుకుంటాం, భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఎలాగైతే ఉంటుందో ఈ ఆదిత్య L1 ఏం చేస్తుందంటే ఇది తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సో ఎలాగైతే భూమి యొక్క భ్రమణం ఎలాగైతే ఉంటుందో ఈ ఆదిత్య L1 చుట్టూ తిరుగుతూ L1 అనే స్థానానికి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం గమనించవచ్చు అనమాట. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో L1 లాగ్రాంజ్ పాయింట్ వద్ద వ్యూహాత్మక స్థానం ఆదిత్య L1 సూర్యుని యొక్క స్థిరమైన అంతరాయం లేని వీక్షణ నిర్వహించగలదని నిర్ధారిస్తుంది. అంటే L1 లోకి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు సూర్యుడిని నిరంతరం గమనించేటువంటి అత్యద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. L1 కి ఎప్పుడైతే ఇది వెళ్తుందో L1 లో ఇది సూర్యుడిని నిరంతరం గమనించేటువంటి
లక్షణాన్ని కలిగి ఉంటుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మరియు వాతావరణం ద్వారా ప్రభావితమయ్యే ముందు సౌర వికిరణం మరియు అయస్కాంత తుఫాన్లను యాక్సెస్ చేయడానికి ఈ స్థానం ఉపగ్రహాన్ని అనుమతిస్తుంది. ప్రభావితమయ్యే ముందు సౌర వికిరణం మరియు అయస్కాంత తుఫాన్లను యాక్సెస్ చేయడానికి ఈ స్థానం ఉపగ్రహాన్ని అనుమతిస్తుంది. అదనంగా L1 బిందువు యొక్క గురుత్వాకర్షణ స్థిరత్వం తరచుగా కక్ష నిర్వహణ ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ఉపగ్రహం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఇది L1 చుట్టూ ఒక వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుందంటే, L1 చుట్టూ తిరగటం వలన అంటే మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో ఆదిత్య L1 గురించి చెప్పేటప్పుడు లాగ్రాంజియన్ పాయింట్స్ చెప్పాను. L1, L2, L3 అనేవి అస్థిరమైన కక్షలు అని చెప్పుకున్నాం. సో L1 లోకి మనం ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపిస్తే ఆ స్పేస్ క్రాఫ్ట్ అదే ప్రాంతంలో నిరంతరం అలా ఉండదు. అది కొన్నిసార్లు ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రానికి లేదా గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావాలకు మార్చబడుతూ ఉంటుంది. సో ఈ అయస్కాంత క్షేత్రం లేదా గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావాలను పూర్తి స్థాయిలో అరికట్టడానికి L1 ఏం చేస్తుందంటే L1 లోకి అర్థం చేసుకోండి. L1 లోకి ప్రవేశపెట్టబడినటువంటి ఈ అంశాలు ఏం చేస్తాయంటే ఇది నిరంతరం చేంజెస్ అవుతుంది. అలా కాకుండా L1 చుట్టూ తిరుగుతుంది అనుకోండి, ఆ మార్పులను తనంతట తాను స్వీకరించుకుంటూ ఉంటుంది అనమాట. సో మార్పులకు లోనవ్వకుండా ప్రయాణించడానికి ఆదిత్య L1 స్థానం చుట్టూ పరిభ్రమింపచేస్తున్నారు. ఓకే, అదనంగా L1 బిందువు యొక్క గురుత్వాకర్షణ స్థిరత్వం తరచుగా కక్ష నిర్వహణ ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ఉపగ్రహం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఆదిత్య L1 అనేది భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సూర్యుడి వైపుగా మాత్రమే ఇప్పుడు సూర్యుడిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటుంది. భూమి సూర్యుడి యొక్క దూరంలో 1% ఉంటుంది. భూమికి మరియు సూర్యుని యొక్క దూరంలో ఎంత శాతం ఉంటుంది? 1% మాత్రమే ఉంటుంది. నెంబర్ 3, సూర్యుడు ఒక భారీ వాయుగోళం మరియు ఆదిత్య L1 సూర్యుని యొక్క బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఆదిత్య L1 సూర్యునిపై దిగదు లేదా సూర్యునికి దగ్గరగా వెళ్ళదు. సూర్యునికి దగ్గరగా మాత్రం వెళ్ళదు. ఓకే, ఇప్పటి వరకు సూర్యునికి దగ్గరగా వెళ్ళినటువంటి ఏకైక మిషన్ అంటే ఏం చెప్పొచ్చు? వీ కెన్ సే సోలార్ పార్కర్ ప్రోబ్. సూర్యునికి అతి సమీపంగా వెళ్ళినటువంటి ఏకైక మిషన్ సోలార్ పార్కర్ ప్రోబ్. కానీ సూర్యుని పైన ఇంతవరకు మానవుడు ఏ ప్రయోగాన్ని చేయలేదు. ఆదిత్య L1 యొక్క ఏంటంటే ఇది సూర్యునికి దగ్గరగా వెళ్ళదు లేదా సూర్యుని పైన ల్యాండ్ అవ్వదు. మరియు ఏం చేస్తుంది? సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి లాగ్రాంజియన్ 1 అనే పాయింట్ లో దీన్ని స్థిరీకరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది దీని యొక్క గమనం. సో ఆదిత్య L1 ఈ ప్రాంతంలో వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంటుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు. మనం చెప్పొచ్చు L1, L2, L3, L4 మరియు L5 స్థానాలు. L1, L2 మరియు L4, L5 స్థానాలు. ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఆల్ లాగ్రాంజ్ పాయింట్స్ ఆఫ్ సన్ ఎర్త్ సిస్టమ్. ఆదిత్య L1 విల్ బి ప్లేస్డ్ అరౌండ్ లాగ్రాంజ్ పాయింట్ 1 అన్నమాట. సో దీని యొక్క గమనాన్ని మీరు గమనించవచ్చు. ఆదిత్య L1 మనం ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆదిత్య L1 5 రోజుల పాటు 11 రోజుల పాటు తన చుట్టూ భూమి చుట్టూ తిరుగుతూ 5 ఆర్బిటాల్స్ ఎన్హాన్స్ చేసుకుని 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి L1 స్థానానికి వెళ్ళి, ఎప్పుడైతే ఇది L1 స్థానానికి వెళ్తుందో అక్కడ సూర్యుని చుట్టూ L1 చుట్టూ తన యొక్క పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంటుంది. సో లక్ష్యాలు, ఆదిత్య L1 యొక్క లక్ష్యాలు. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆదిత్య L1? కరోనల్ హీటింగ్ మరియు సౌరగాలిని అర్థం చేసుకోవటం. సో కరోనల్ హీటింగ్ అంటే ఏంటంటే సూర్యుని యొక్క బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి కరోనాను వేడి చేయటం మరియు సూర్యుని యొక్క బాహ్య వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. నెక్స్ట్, CME, కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రారంభాన్ని అర్థం చేసుకోవటం. మంటలు మరియు భూమికి దగ్గరగా ఉన్న అంతరిక్ష వాతావరణం. మీకు హీలియోఫిజిక్స్ అని ఒక సెపరేట్ టాపిక్ తీసుకుంటారు. సూర్యునికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి డిస్కషన్ విల్ బి హ్యావింగ్.
మంటలు మరియు భూమికి దగ్గరగా ఉన్న అంతరిక్ష వాతావరణం. సోలార్ యొక్క కంపలింగ్ మరియు డైనమిక్స్ ని అర్థం చేసుకోవడానికి వాతావరణం, సోలార్ విండ్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవడం మరియు ఉష్ణోగ్రత అనైసోట్రోపిక్. సోలార్ విండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సౌర వాయువులు లేదా సౌర పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే కొద్దీ వాటి యొక్క శక్తిలో ఉన్నటువంటి మార్పులను అధ్యయనం చేసుకోవడానికి లేదా వాటిని తెలుసుకోవడానికి కావచ్చు. సోలార్ యొక్క కంపలింగ్ మరియు డైనమిక్స్ ని అర్థం చేసుకునే వాతావరణం. ఇవి ఆదిత్య L1 కి సంబంధించినటువంటి మరొక కొన్ని అప్డేట్స్. సో దీన్ని ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారని చెప్పుకున్నాము? PSLV C-57 అనే వాహక నౌక ద్వారా, PSLV C-57 అనే వాహక నౌక ద్వారా ఈ ఆదిత్య L1 అనే ఒక మిషన్ ని ప్రయోగించడం జరిగింది. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ క్లాస్.